ప్రధానంగా ఈరోజు అందరం కూడా రోడ్డు మీదకి రావడానికి కారణం ఈరోజు వ్యవస్థలో ఎంతో కాలంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎండి వ్యవస్థలో 2021లో ఫిబ్రవరి నెలలో మాకు ఈ బండి ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగా మాకు 6 సంవత్సరాలకు గాను అగ్రిమెంట్ చేసుకుని గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాకు ఈ బండ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత 9 కాలం పాటు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు నిన్న మాకు బండ్లన్నీ కూడా ఒక్కసారిగా మేము బండ్లన్నీ తీసేస్తున్నాం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మమ్మల్ని ఎన్నో రకాలుగా మేము వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఉన్నామండి. అందరం రెడ్ జోన్లో కూడా చాలా కష్టపడి మా కుటుంబాలను కూడా వదిలి రోడ్డు మీదకి వచ్చి మేము పనిచేసాము. అలాంటి వ్యవస్థలోంచి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తీసివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేమందరం కూడా 9260 మంది ఎండి ఆపరేటర్లు ఉన్నాము. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకొక 9260 మంది ఈ వ్యవస్థలో పనిచేస్తా ఉన్నారు. 18,500 మంది ఈ రోజు రోడ్డును పడిపోయే పరిస్థితి. ఆల్రెడీ రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు సార్. ఈ రోజు మాకు అందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నాం సార్. ఈ రోజు మాకు బండ్లు ఇచ్చేస్తాం, మీకు ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి అంటే ఆ బండ్లు ఈ రోజు దేనికి పనికొచ్చే పరిస్థితిలో లేవు సార్. సడన్ గా ఈ రోజు మాకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మా మీద ఇది నిర్ణయం తీసుకున్నారు. దీనికి గాను మేమందరం కూడా ఈ రోజు నెల్లూరు రూరల్ అర్బన్ కి సంబంధించిన ఎండి ఆపరేటర్లు ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. అదేవిధంగా రేపు కలెక్టరేట్ ఎదురుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలను కలుపుకొని మేమందరం కూడా పెద్ద నిరసన తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ కూటమి నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోకపోతే మా కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా కూడా నిరసన తెలియపరుస్తామని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు సపోర్ట్ చేసేటటువంటి మిగతా ఏవైతే శాఖలు ఉన్నాయో కూడా వాళ్ళందరూ కూడా సిపిఎం కానీ సిపిఐ కానీ మిగతా ఏ పార్టీలైనా కూడా పార్టీలకు అతీతంగా మేమంతా పేదవాళ్ళం అండి, మా కోసం సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకునే దిశగా మమ్మల్ని ఉంచాలి, తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఉన్నారండి. అదే పేదలను ఈ రోజు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టాడు సార్. ఈ రోజు రేపటి నుంచి మేము ఏదైనా పని చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా, ఇంటి బాడీ కట్టుకోవాలన్నా, కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా, పిల్లలు ఎదిగిన స్థాయిలో ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. మేమందరం కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చేసారు సార్. మా అందరూ కూడా మీరందరూ కూడా అదేవిధంగా మీరందరూ మాకు సహాయం చేయాలి. అదేవిధంగా ఈ రోజు రేషన్ వ్యవస్థలు ఏదైతే అందరూ హ్యాపీగా ఈ రోజు తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. అదేవిధంగా గత సంవత్సర కాలంలో విజయవాడలో వరదలు వస్తే కనీసం అంటూ 1200 బండ్లు ఆ రోజు వ్యవస్థలో పనిచేశాం సార్ రేయింబావులు. దానికి కృతజ్ఞతగా భావంగా మాకు టీడీపీ ప్రభుత్వం అనేది మా మెళ్ళలో ఒక దొంగ అని ఒక ముద్ర వేసి ఈ రోజు మమ్మల్ని అందరూ కూడా బయటికి పంపించడం జరిగింది సార్. దీనిలో మేమందరం కూడా చాలా ఆవేదన చేస్తున్నాం సార్. కల్పించాలి 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 ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఈ బండ్లు మీకు ఇచ్చేస్తానని చెప్తున్నారు. వాస్తవానికి మాకు ఎంఎస్సీ ముద్రా లోన్ల కింద ఈ బండ్లు ఇవ్వడం జరిగింది సార్. దీనిలో భాగంగా ప్రతి నెల మాకు 21,000 జీతం అంటున్నారు. దాంట్లో 3,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అవుతుంది. అదే ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా మాకు మిగతా డబ్బులు ఏదైతే ఉందో 5,000 చిల్లర మొత్తం గాను 8,800 రూపాయలు ప్రతి నెల ఈఎంఐ కింద కట్ అవుతుంది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంకా మాకు 18 నెలల సమయం ఉండంగానే రాత్రికే తీసుకున్నట్టు నిర్ణయం గుంపుల గోవింద విధంగా తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా మా బతుకులన్నింటిని కూడా చీకట్లో నెట్టేయడం జరిగిందండి. ఖచ్చితంగా కూడా ఈ బండ్లని ఈ రోజు ఇచ్చినా కూడా ఇవన్నీ క్యాంటీన్ వెహికల్స్ కింద ఉన్నాయండి. ఈ రోజు మేము బండ్లు ఇచ్చినా కూడా రేపు బయట తిప్పుకునే దానికి కూడా లేని పరిస్థితి అండి. బయటికి రాగానే కూడా దీనికి మళ్ళీ మార్పులు చేర్పులు తీసుకోవాలి. కనీసం ఒక 50,000 రూపాయల దాకా మళ్ళీ బండి ఖర్చు పెట్టుకుని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ గా దీన్ని మార్చుకునే విధి ఉంటుంది. కాబట్టి మా అందరూ కూడా మాకు ఖచ్చితంగా కూడా మాకు ఈ వ్యవస్థలో మళ్ళీ తిరిగి మమ్మల్ని అందరినీ తీసుకొని మమ్మల్ని అందరి మళ్ళీ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసే విధంగా మమ్మల్ని అందరినీ తీసుకోవాలని పత్రికా విలేకరుల సమక్షంలో అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. సార్ సీఎం గారు అందరూ చేతులు జోడించండి. అయ్యా మేమందరం పేదవాళ్ళం సార్, మాకు వృత్తిని కల్పించి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ప్రభుత్వంలో భాగస్వాములు చేసుకొని అందరినీ ముందుకు నడిపించాల్సిందిగా కోరుకుంటాను. నా పేరు మాసార విశ్వనాథ్ సార్. నేను ఏపీ ఎండియూ స్టేట్ సెక్రటరీగా ఉన్నానండి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఈ రోజు రేపు మాత్రం ఖచ్చితంగా అన్ని మండలాలు కలుపుకొని పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదురుగా మా నిరసన తెలియపరుస్తున్నాం. ఇది ఇంకో విషయం ఏంటంటే ఇది రాజకీయాలకు అతీతంగా అంటే ఏ రాజకీయంతో సంబంధం లేకుండా మేమందరం కూడా వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ రోజు రావడం జరిగింది. దీంతో పాటు రేపు కూడా మాతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మీడియా మిత్రులు కానీ నెక్స్ట్ మిగతా వ్యవస్థలు అయితే ఉన్నాయో ఈ కార్మికులందరూ కూడా కలిసి మాకందరూ సంఘీభావం తెలపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మిత్రుడు విశ్వనాథ్ అన్ని విషయాలు చెప్పారు. మీకు కల్మషం లేకుండా ఆయన చెప్పాల్సిన చెప్పారు. నా బాధ అంతా ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా మిడిల్ క్లాసు పేదల కింద ఉండేవాళ్ళం, చాలా పేదవాళ్ళం. మేము మమ్మల్ని అందరినీ ఆదరించి ఏదో బతుకు తెరుగు కింద ఈ బళ్ళు ఇచ్చారు చేసుకుంటారని. ఈ రోజు ఒక మాట కూడా చెప్పకుండా కేబినెట్ తీర్మానం తీసుకొని
మా నాదెండ్ల మనోహర్ గారు రాత్రి సంతకాలు పెట్టించేసి మమ్మల్ని రోడ్డునే వేశారు. రేపు మా బిడ్డలు మా బిడ్డలు మేము పరిస్థితి మీద రోడ్డును పడిపోయాము. మా ఆడవాళ్ళు కూడా ఇళ్లలో నుంచి రేపు వచ్చి కలెక్టర్ దగ్గర ధర్నాలు చేస్తామంటున్నారు. ఎందుకు సార్ మా మీద ఇంత కక్ష? మేము కరోనా కష్టకాలం కాడి నుంచి రెడ్ జోన్ కాడి నుంచి మేము పనిచేసాం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలి వాళ్ళందరూ మంచాల మీద పండుకుంటే వాళ్ళ ఇళ్ళకి పోయి ముద్రలు వేయించుకుని పనిచేసాం. వెంకటేశ్వరం జాగ్రత్త కాలనీ అక్కడ మన పెన్నా నది వరద ప్రాంతాల్లో కూడా 1200 బళ్ళు తిరిగి అప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉండే బళ్ళని తిరిగి చేసినాయి. అదేవిధంగా విజయవాడలో కూడా మొన్న 1000 బళ్ళు పైన దాకా వరదలు చేస్తే ఆ వరదల కష్టాలన్నీ తీరిస్తే మా ఇండి వ్యవస్థ అంతా తీరిస్తే స్వయాన సీఎం సారే ఏమన్నారంటే ఈ బళ్ళకి మంచి గుర్తింపు ఉంది, మంచి కష్టం చేస్తున్నారు, ఈ బళ్ళని తీయం, మేము 75% మంచి బ్యాక్ ఫుడ్ ఉంది దీనికి, ఈ బళ్ళు అయితే తీయము, ఈ బళ్ళు ఉంచుతాము, మీ ఎండి వ్యవస్థని ఎక్కడ మేము ద్రోహం చేయము, మిమ్మల్ని కాపాడుతామని సీఎం సారే చెప్పారు. ఈ రోజు మమ్మల్ని ఒక్క కేబినెట్ మీటింగ్ లో ఒకే ఒక మాటతో మన మనోహర్ గారు మా సారు మా శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు తీయేశారు. ఏం సార్ మేమేం తప్పు చేసామని మమ్మల్ని రోడ్లో వేశారు. రేపటి నుంచి మేము కూలి పని పోయినా కూడా మమ్మల్ని పని తీసుకునే వాళ్ళు లేరు. మేము చూసి అందరూ 40 ఏళ్ళు పైబడిన వాళ్ళమే, ఏ పని కూడా చేయలేము. పోనీలే మీరు బళ్ళు ఇస్తా అన్నారు, ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదు, మంచి చెడ్డ లేదు. ఆ బళ్ళు ఎవరికైనా మనం బాడుకు పెట్టుకోవాలన్నా బండి మైలేజ్ కూడా పెట్రోల్ బళ్ళు ఎవరు ఆ బండి బాడుకు కూడా తీసుకోరు. నడి రోడ్లో పెట్టారు సార్ మాకు. సార్ మేము పేదవాళ్ళం సార్, మమ్మల్ని గుర్తించండి సార్, మీకు మమ్మల్ని వెనక్కి తీసుకొని కనీసం మాకున్న పరిమిత కాలం 18 నెలలైనా కొనసాగించండి, మీకు కృతజ్ఞతలు ఉంటాయి. మా తరపున మాకైతే ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మాకు ఏ పార్టీలతో కూడా మాకు అవసరం లేదు. మాకు మా బతుకు తెరుగు ముఖ్యం. మేము చేసే పని తీసేశారు. ఆఖరికి మేము గ్రామాల్లో కూడా తలెత్తుకుని తిరగలేకున్నాం సార్. అంత హేళన అయిపోయారు మా బతుకులు.